హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే 1.5 year బ్యాక్ మేము లండన్ నుంచి ఇండియాకి వెళ్ళామన్నమాట పిల్లలతో. అప్పుడు మా వాడు చాలా చిన్నోడు. సో ఆ ఫ్లైట్ ఏంటంటే 10 hours డిలే అయిందనమాట. సో ఇవాళ నేను మీతో ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. 6:30 కంతా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ కూడా చేసేసామన్నమాట. ఎందుకంటే ఆ రోజు ఫ్లైట్ మాకు మార్నింగ్ 8:45కి. సో చెక్ ఇన్ అయిపోయి ఇంకా అక్కడ డిపార్చర్స్లో చూస్తే ఇంకా మాకు ఫ్లైట్ కనిపించలేదు. అంటే అప్పటికి గేట్ డిస్ప్లే అవ్వలేదన్నమాట. సో మేము ఇక అక్కడ వెయిటింగ్ ఏరియా ఉంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాం. కాసేపు కూర్చుని ఇంకా పిల్లలు మొత్తం ఆ డ్యూటీ ఫ్రీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, అసలు కుదురుగా ఉండరు. సో మాకు అప్పటికి కూడా తెలియదు అనమాట ఇంకా ఇలాగ ఫ్లైట్ డిలే అయిందని. మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఆ డ్యూటీ ఫ్రీ షాప్స్ మొత్తం తిరుక్కుంటూ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ హీత్రో ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది టెర్మినల్ 2. సో ఆ డ్యూటీ ఫ్రీ షాప్స్ లో మంచి బ్రాండెడ్వి లైక్ పర్ఫ్యూమ్స్, డిజైనర్ బ్యాగ్స్, యాక్సెసరీస్, క్లాత్స్ అలాగా చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. మా పిల్లలు మాత్రం ఏవో చాక్లెట్స్ కొనుక్కున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చాక్లెట్స్ అయితే వదలరు. మా పాప కొన్ని చాక్లెట్స్ అలాగే మా బాబు కొన్ని చాక్లెట్స్ కొనుక్కున్నారు. ఇంకా అక్కడ చాక్లెట్స్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా గేట్ డిస్ప్లే చేశారా లేదా అని చూడటానికి వెళ్తే ఇంకా డిస్ప్లే చేయలేదన్నమాట. సో ఇంకా అక్కడే ఇంకా అలాగే తిరుగుతా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాము. ఇది లియాన్ అని ఒక రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఈ బుల్లు చూసి వాళ్ళు నిజం బుల్లేమో అనుకుని చాలా భయపడ్డారు. చూడ్డానికి అది బొమ్మైనా కూడా నిజం బుల్లులాగే అనిపించింది. ఇక ఎంతసేపటికి గేట్ డిస్ప్లే అవ్వకపోతే ఇంకా అక్కడ ఒక దగ్గర వెళ్ళి కూర్చుని ఇంకా వచ్చేపోయే ఫ్లైట్స్ని చూస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ టైము ఇలాగ ఫ్లైట్ డిలే అవ్వడం మాకు. చాలాసార్లు ఇప్పటికీ 4 times ఏమో వెళ్ళొచ్చాం కానీ ఒకసారి కూడా అసలు డిలే అవ్వలేదు. బట్ ఇంత డిలే 10 hours డిలే అంటే బాబాయ్ చాలా కష్టమైంది పిల్లలతో. సో ఇంకా అక్కడ కూర్చుని వచ్చిపోయే ఫ్లైట్స్ని చూస్తూ ఉన్నాం అనమాట. నేనైతే ఇప్పటిదాకా నాకు తెలియని ఎయిర్లైన్స్ కూడా చూశాను అనమాట. సో కొన్ని ఎయిర్లైన్స్ అయితే నాకు తెలియని పేర్లు కూడా చూశాను ఆ రోజు. అన్ని ఎయిర్లైన్స్ చూసాము, లైక్ ఎయిర్ కెనడా, ఇండియా, బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ అలియన్స్ అలాగా. సో మా వాడైతే అలాగే ఒళ్ళో పడుకుని నిద్రపోయాడు పాపం అలసిపోయి. సో ఈ జర్నీ వచ్చి మేము ఫిబ్రవరిలో అనమాట ఇండియాకి వెళ్ళింది. సో అప్పుడు చాలా చలిగా ఉన్నింది. మా పాప అయితే ఆమె జాకెట్ సరిపోక ఇంకా వాళ్ళ నాన్నది కూడా తీసుకుని వేసుకుందనమాట. సో ఇక రోజు హారిబుల్ అనే చెప్పాలి ఇద్దరు పిల్లలతో. బట్ మా పిల్లలు అయితే పాపం చాలా ఓపికతో ఉన్నారు. బట్ అక్కడ ప్లే ఏరియా లాంటిది ఒకటి ఉన్నింది. అది నేను వీడియో అయితే తీసుకోలేదు. సో అది చాలా కాపాడిందనే చెప్పాలి. మా పిల్లలు వెళ్ళి ఇంకా అక్కడ చాలాసేపు ఆడుకున్నారు. సో అప్పటికి కూడా మాకు తెలియదు అనమాట ఇలా ఫ్లైట్ డిలే అయిందని, అంటే ఇంత డిలే అయిందని 10 hours. సో చాలా ఫ్లైట్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, బట్ ఎయిర్ ఇండియా మాత్రం ఇంకా రావట్లేదు ఏంటా అని చూస్తూ ఉన్నాం అనమాట. సో అలా చూస్తూ ఉంటే ఇది క్యాప్చర్ అయింది వీడియో. చూసారు కదా, అసలు ఈ ఫ్లైట్ అనేది డిపార్చర్ ఇలాగే జరుగుతుందంట. లైక్ ముందు ఒక చిన్న కార్ లాంటిది అలా పుల్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలాగ మొత్తం కొన్ని క్యాప్చర్ చేశాను. అంటే ఫ్లైట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి, చాలా ఫ్లైట్స్ అరైవల్ అవుతున్నాయి, డిపార్చర్స్ అవుతున్నాయి, కానీ మా ఫ్లైట్ మాత్రం రావట్లేదు ఎంతసేపటికి. సో ఇక చివరికి డిలే అని చెప్పారనమాట 10 hours. సో అక్కడ వెయిటింగ్ రూమ్ అని ఒకటి ఉంటే అక్కడ వెళ్ళి వెయిట్ చేశారు అందరూ. సో ఫైనల్లీ వెయిటింగ్ అయిపోయి ఇంకా ఫ్లైట్ ఇంకా వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. అది కూడా 6 o'clockకి, ఈవినింగ్ 6కి. అంటే 8:45కి మార్నింగ్ రావాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ 6కి అనమాట. అది కూడా ఫ్లైట్ డిపార్చర్ మనకి 6కి అవ్వలేదు. అంటే 6:45కో 7కో అయింది. మొత్తం 10 hours డిలే అయింది ఆ రోజు ఫ్లైట్. మీరు ఇక్కడ చూస్తే నేను చూపించాను క్లియర్గా. లైక్ 8:45 వచ్చేసి అది కరెక్ట్గా డిపార్ట్ అవ్వాల్సిన టైము. అంటే యాక్చువల్ టైం వచ్చి 8:45కి. బట్ ఇక్కడ మీరు కింద చూస్తే 6:05 అని ఉంది. 6:06 అంటే అది యాక్చువల్ టైం. సో 8:45కి డిపార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 6:05 అవుతున్నా కూడా డిపార్ట్ అవ్వలేదు. విచ్ మీన్స్ దట్ 10 hours డిలే అయింది ఫ్లైట్.
సో అసలు మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు ఎవ్వరికీ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. అక్కడ చూస్తే చాలా మంది అసలు గొడవ పడుతున్నారు అనమాట. అంటే వాళ్ళు కూడా చాలా ఇరిటేట్ అయిపోయి ఉన్నారు. 10 అవర్స్ డిలే అంటే అది అసలు చాలా దారుణం. 10 అవర్స్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడం అంటే అసలు ఇంపాసిబుల్ అనే పనే చెప్పాలి. సో అక్కడ చాలా మంది చెప్పడం ఏంటంటే మనం ఫ్లైట్ జర్నీ అయిపోయిన తర్వాత వితిన్ అదేదో టైం లిమిట్ ఉంది, ఆ టైం లోపు మనం ఎయిర్ హెల్ప్ అలాంటివి చూసుకుని మనం కాంపెన్సేషన్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నారు. నేనైతే క్లెయిమ్ పెట్టాను, బట్ నాకైతే ఏం రెస్పాన్స్ రాలేదు ఇప్పటిదాకా ఎయిర్ హెల్ప్ నుంచి కానీ ఎయిర్ ఇండియా నుంచి కానీ. ఐ హోప్ ఐ విల్ హియర్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ సూన్. సో ఇవాల్టి వీడియో అయితే ఇది మా హారిబుల్ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Please do like, share and subscribe to my channel, and thanks for watching.